హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు వీడియోలో వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారంతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా అందించే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసి చూడండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో లైక్ ద వీడియో. ఇక ప్రధాన వార్తలను చూసుకున్నట్లయితే స్వర్ణ సంబరం. ఆసియా క్రీడల్లో భారత్కు పతకాల పంట. 107 పతకాల మైలురాయికి చేరుకున్న భారత్. నేటితో ముగియనున్న ఆసియా క్రీడలు. 2018లో 70 పతకాలు గెలుచుకున్న భారత్. తమ లక్ష్యాన్ని చేరుకున్న భారత అథ్లెటిక్స్కు అభినందనలు తెలియజేసిన ప్రధాని మోదీ అంటూ ఆసియా క్రీడలకు సంబంధించిన ప్రధాన వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఆసియా క్రీడల్లో భారత్ అదరగొడుతుంది. ముందెన్నడూ లేని విధంగా విజయ బావుట ఎగరవేస్తుంది. భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. 100 పతకాలు సాధించిన జాబితాలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. 25 బంగారు పతకాలు, 35 వెండి పతకాలు, 40 కాంస్య పతకాలను భారత్ అథ్లెటిక్స్లు గెలుచుకున్నారు. శనివారం ఉదయం ఆర్చరీ, మహిళా కబడ్డీలో భారత్ 3 బంగారు పతకాలను కైవసం చేసుకుంది అంటూ ఆసియా క్రీడలకు సంబంధించిన ప్రధాన వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాలకు పైగా గెలుచుకొని 4వ స్థానంలో నిలిచింది అంటూ ఆసియా క్రీడలకు సంబంధించిన ప్రధాన వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భీకర దాడి. కేవలం 20 నిమిషాల్లోనే 5,000 రాకెట్ల ప్రయోగం. సైనికులను పౌరులను నిర్బంధించిన మిలిటెంట్లు. దాడితో అప్రమత్తమైన ఇజ్రాయెల్. ఇరువైపు దాడుల్లో 300కు పైగా మృతి. మా దేశం యుద్ధంలో ఉంది అని ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటన. ఆపరేషన్ ఆల్ అక్సా ఫ్లడ్లో భాగంగా దాడి. హమాన్ నాయకుడు మొహమ్మద్ దీప్ ప్రకటన. తీవ్రంగా ఖండించిన ప్రపంచ దేశాలు. అండగా ఉంటామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునివ్వడం జరిగింది. ఇజ్రాయెల్పై మెరుపు దాడులు కొనసాగుతున్నాయి. కేవలం 20 నిమిషాల్లోనే 5,000 రాకెట్ల ప్రయోగంతో ఇరువైపు దాడుల్లో 300కు పైగా మృత్యువాత పడ్డారు. దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రెవెన్యూ డివిజన్గా ఏటూరు నాగారం. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 2 కొత్తగా రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దానిలో నిర్మల్ జిల్లా బీరపల్లిలో ఒకటి, దాని తర్వాత ములుగు జిల్లా ఏటూరు నాగారాన్ని 2వ రెవెన్యూ డివిజన్గా చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ములుగు జిల్లా ఏటూరు నాగారాన్ని డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు, తాడ్వాయి మండలంలోని రెవెన్యూ డివిజన్గా ప్రతిపాదిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మొన్నటి వరకు ములుగు రెవెన్యూ డివిజన్లో ఏటూరు నాగారం మండలం కొనసాగగా స్థానిక ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ములుగు డివిజన్లో గోవిందరావుపేట, వెంకటాపూర్, ములుగు మండలాలతో పాటు నూతనంగా ఏర్పాటయ్యే మల్లంపల్లి మండలం ఉండనుంది. ఇదిలా ఉండగా ములుగు మండలంలో అంతర్భాగంగా ఉన్న మల్లంపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా చేస్తూ ప్రైమరీ నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యంతరాల స్వీకరణ పూర్తయ్యాక మండల కేంద్రంగా నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నది అంటూ తెలంగాణ రాష్ట్రంలో 2 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గగన్యాన్ స్పేస్ క్రాఫ్ట్ ఫోటోలు విడుదల అంటూ ఇస్రోకు సంబంధించిన ఒక ప్రధాన వార్తనైతే ఇవ్వడం జరిగింది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి అంతరిక్షంలోకి మానవుల్ని తీసుకెళ్లేందుకే లక్ష్యంగా పెట్టుకున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ గగన్యాన్ అంతరిక్ష నౌకా ఫోటోలను శనివారం విడుదల చేసింది. ఈ మిషన్కు సంబంధించి మానవరహిత ఫ్లైట్ టెస్టులను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరును ప్రదర్శించే తొలి ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబౌట్ మిషన్ 1 పరీక్షలకు సిద్ధం చేస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో రాకెట్ నుంచి వ్యోమగాములతో కూడిన ఈ మాడ్యూల్ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లడంలో క్రూ ఎస్కేప్ వ్యవస్థ సహాయపడుతుందని పేర్కొనడం జరిగింది. గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా 2 లేకుంటే 3 వ్యోమగాములు భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలోకి తీసుకువెళ్తారు. 3 రోజులు వారిని అక్కడే ఉంచి తర్వాత సురక్షితంగా వెనక్కి తీసుకువస్తారు. ఈ క్రమంలో వారిని భారత జలాల్లో సురక్షితంగా ల్యాండ్ చేస్తారు. టెస్ట్ ఫ్లైట్ విజయం తర్వాత మిగతా అర్హత పరీక్షలు, మానవ రహిత పరీక్షలు నిర్వహిస్తారని అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అయితే వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 300 మందిని మింగేసిన భూకంపం, వందలాది మందికి గాయాలు, గజగజ వణికిన ఆఫ్ఘనిస్తాన్ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది.
ఆఫ్ఘనిస్తాన్ను శనివారం అరగంట పాటు భారీ భూకంపం కుదిపేసింది. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్లో 6.3 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం వల్ల 320 మంది మృతి చెందగా వందలాది మంది గాయపడినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించడం జరిగింది. భూకంపం కారణంగా పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. అనేక భవనాలు కుప్పకూలాయి. కూలిపోయిన భవనాల కింద పలువురు చిక్కుకొని ఉండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని హెరాట్ ప్రావిన్స్కు చెందిన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ మహమ్మద్ తాలెబ్ షాహిద్ తెలపడం జరిగింది. ఉదయం 11 గంటలకు ఏర్పడిన ప్రకంపనలతో ఇండ్లు, కార్యాలయాలు వదిలి ప్రజలు భయంతో పరుగులు తీశారు. తీవ్ర కంపనలకు కొన్ని భవనాలు నేలమట్టం కావడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. చాలా మంది కట్టుబట్టలతో హెరాట్ నగర వీధుల్లో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తూ కనిపించడం జరిగింది. గతేడాది జనవరిలో ఏర్పడిన భారీ భూకంపం వల్ల 1000 మంది మృత్యువాత చెందగా వేలాది మంది నిరాశ్రులయ్యారు అంటూ నిన్న ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భూకంపానికి సంబంధించిన ప్రధాన వార్తగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే దసరా సెలవు తేదీలో మార్పు, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. దసరా సెలవు రోజులను రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేసింది. ఈ నెల 23న దసరా సెలవుగా ప్రకటించింది. ఆ మరుసటి రోజు 24 కూడా సెలవునిచ్చింది. దసరా పండగ అంశంలో కొంత సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ విద్వాన్ సభ ఈ నెల 23న దసరాను నిర్వహించుకోవాలని సూచించడం జరిగింది. దీంతో 23న దసరా సెలవుగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రధాన న్యూస్ పేపర్లోని ముఖ్యమైన అంశాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.